హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెన్నెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే టమాటా చట్నీని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. ఈ టమాటా చట్నీని ఇడ్లీతో కానీ దోశతో కానీ ఎందులోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే ఈ టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ టమాటా చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ రెబ్బలు సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ చట్నీ కోసం ఉల్లిపాయలు రంగు మారాల్సిన అవసరం ఏమీ లేదు. ఉల్లిపాయ రెబ్బలు ఇలా సపరేట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక్క ఉల్లిపాయకి 2 టమాటాలు వేసుకోవాలన్నమాట. ఈ టమాటా ముక్కల్ని కలుపుకుంటూ కొంచెం మెత్తగా అయ్యేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. సో టమాటా ముక్కలు చూసారా, ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి 1 ఇంచు దాకా అల్లాన్ని, అలాగే 2 బ్యాడగి మిర్చిని, 2 గుంటూరు మిర్చిని, 1/2 టీ స్పూన్ దాకా పసుపుని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి 1 నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలా బ్యాడగి మిర్చిని వేసుకోవడం వల్ల ఈ చట్నీ అనేది మంచి రంగులో వస్తుంది అనమాట. చివరిగా ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ చట్నీ మిశ్రమం చల్లారేలోపు చక్కగా మనం చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి 1 టీ స్పూన్ నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిర్చిని, అలాగే కొద్దిగా కరివేపాకుని, కొద్దిగా ఇంగువని కూడా వేసేసుకొని తాలింపుని చక్కగా లో ఫ్లేమ్లోనే వేయించేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. సో మనకి చట్నీ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ తాలింపుని చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా రుచిగా హోటల్ వాళ్ళు ప్రిపేర్ చేసే సింపుల్ అండ్ టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే అద్దరిపోతుంది. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.